అల్వాల్ డివిజన్లో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి దాదాపుగా 52 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ కాలనీలోని 22 లక్షల వ్యయంతో త్రాగునీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశామని, అలాగే సాయినగర్లో 30 లక్షల వ్యయంతో ఇటీవల పూర్తయిన సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించామని తెలిపారు. ఇంతకు ముందు ఉన్న బీటీ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉండేదని, దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు సీసీ రోడ్డు వేయడం వల్ల ఈ దారిలో వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇంకా పెండింగ్ లో ఉండే పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శోభన్ బాబు, శరణ్, గిరి, వీణ, రాపర్తి చంద్రశేఖర్, రాజేందర్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. 134 డివిజన్లో ఎగ్జిక్యూటివ్ కాలనీలో కొత్తగా వాటర్ లైన్ దానికోసమని కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది 22 lakhs వర్క్. మరియు సాయినగర్ కాలనీలో సీసీ రోడ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది 30 lakhs వర్త్ రోడ్. ఈ రోడ్ చాలా అంటే మెయిన్ రోడ్ లాగా మారింది. ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్లో లోతుకుంట మెయిన్ రోడ్లో యూటర్న్ తీసేయడం వల్ల ఈ రోడ్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు బీటీ రోడ్ ఉండి చాలా డ్యామేజ్ అయి ఉండే. సో చాలా రోజుల నుంచి ఇది పెండింగ్ ఉండే. ఇప్పుడు ఇది సీసీ రోడ్గా మేము ప్రపోజల్ పెట్టి కంప్లీట్ చేయడం జరిగింది. దీనివల్ల కాలనీ వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ సీసీ రోడ్. ఇంకా కొన్ని ఇనాగ్రేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము త్వరలో పూర్తి చేసుకొని కాలనీ వాళ్ళందరూ కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.